రీచ్ దగ్గర వీటి డబ్బులు కొట్టేయాలని చూడడం, వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలి, ఫ్రీ శాండ్ ఇవ్వాలి, మళ్ళా కన్విన్స్ చేయాలి, లాస్ట్ మైల్ డెలివరీ జరగాలి. ఇది నేను ఒక్కడే చేయలేను. ఈ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ చేసే వాళ్ళందరినీ తయారు చేసుకోవాలి. దీనికి ఇది సెట్ అయ్యే వరకు రాత్రి 8 గంటలకు నాకు టెలికాన్ఫరెన్స్. ఈజ్ ఇట్ నెససరీ? తప్పదు. దిస్ ఇస్ వేర్ మీరు కూడా అర్థం చేసుకోలేరు. మీరేమంటున్నారు, ఎప్పుడేస్తారు సార్ నామినేషన్లు అంటారు. నాకు ఈ పనులే జరిగిపోతున్నాయి. ఒక్క రౌండ్ నేను అందరితో మాట్లాడకపోతే మొరేల్ ఈజ్ వెరీ లో, డైరెక్షన్ ఈజ్ టోటలీ మిస్డ్. వితౌట్ డైరెక్షన్ ఎవ్రీబడి ఈజ్ థింకింగ్. ఎందుకంటే 5 ఏళ్ళు ఆలోచించడం మానేశారు. ఇప్పుడు వీళ్ళందరినీ మళ్ళీ నేను ఒక డైరెక్షన్ ఇచ్చి ట్రాక్లో పెట్టాలి. ఒకవేళ డైరెక్షన్ ఇచ్చిన డబ్బులు లేవు, మీరు చెప్తున్నారు సార్ డబ్బులు లేవు కదా, మమ్మల్ని ఏం చేయమంటారు సార్ అంటారు. మా ఫైనాన్స్ వాళ్ళంతా సింపుల్గా దెర్ ఇస్ నో మనీ, సో డోంట్ డూ ఇట్. ఇప్పుడు ఉదాహరణకు 350 కోట్లు కావాలి ఇరిగేషన్. దేనికి? గేట్లు రిపేర్ చేయడానికి. గేట్లు రిపేర్ చేయడానికి 300 కోట్లు కావాలి. లేకపోతే నేను తుంగభద్ర మార్గం అయిపోతుంది. గుండ్లకమ్మ గేటు కొట్టుకొని పోతే 2 సార్లు కొట్టుకొని పోతే 3వసారి కాంట్రాక్టర్ రాలేదు 10 కోట్లు ఇవ్వకపోతే. ఎంత? ఓన్లీ 10 crores. 10 crores ఇవ్వలేని గవర్నమెంటు కాంట్రాక్టర్ రాలేని పరిస్థితి తీసుకొస్తే, ఇప్పుడు మా వాళ్ళు అడిగారు అనుకో, మీకు వస్తే ఎవడు వస్తారు, పోయా మేము రామంటారు. కాదా, నీకు ఇస్తున్నామని చెప్తే నేను వస్తున్నాడు. ఇప్పుడు మీకు తుంగభద్ర డ్యామ్ ఏమైంది? కొట్టుకోమైంది. అందరూ ఆశలు పెట్టారు. నేను అన్నా రామానాయుడు గారికి ఫోన్ చేసి మెసేజ్ పెట్టారు, రామానాయుడు నువ్వు మంత్రి వెళ్ళండి, మీరంతా ఆఫీస్ వెళ్ళండి, వెళ్ళిపోయి ఫైట్ చేయండి, అవసరమైతే కన్నానాయుడిని తీసుకుపోమన్నాం. కన్నానాయుడు రమ్మంటే ఆయన కన్ను ఏదో ప్రాబ్లం ఉంది, నేను రానంటే, కాదు నేను సర్జరీ చేయించుకుంటే నేను రాలేనంటే సార్ చెప్పాడంటే, సరే ఆ సార్ చెప్తే నేను వస్తానని చెప్పి ఆడ నుంచి బయలుదేరి వచ్చి కర్ణాటకలో ఉండే సీఎం డిప్యూటీ సీఎం ఆశలు పెడితే ఈయన పోయేసి ఆ నీళ్లు స్టాప్ చేసి గేట్లు పెట్టి వాటర్ పోయే సమయంలో గేట్లు క్లోజ్ చేయించాడు. దానివల్ల ఏమైంది? ఇప్పుడు మళ్ళా రిజర్వాయర్ పూర్తయ్యే పరిస్థితి వస్తూ ఉంది. 86 TMCకి వెళ్ళింది, ఇంకా నీళ్లు వస్తున్నాయి. 109 TMC వస్తాయి. ఒక 40-45 TMC నీళ్లు ప్రొటెక్ట్ చేయగలిగాం. మరి ఇవన్నీ మీకు కనపడవు. మీకు ఎక్కడన్నా ఎవడో ఒక చిన్న ఇది చేసి అదే కనపడొస్తూ ఉంటుంది మీకు. లేదంటే వాళ్ళు చెప్పింది పెద్ద న్యూస్ అనుకుంటారు. సో దిస్ ఆర్ ఆల్ వేరియస్ ప్రాబ్లమ్స్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. త్రూ యూ ఐ వాంట్ టు షేర్ విత్ పీపుల్ కంటిన్యూస్లీ. వాట్ ఈజ్ మై ఎఫర్ట్, వాట్ ఈజ్ అవర్ ఎఫర్ట్ ఆల్ టుగెదర్. నేను కానీ, పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ కానీ, సిన్సియర్గా వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ టు రీబిల్డ్ ది స్టేట్. That is where I wanted to communicate time and again for all of you. We are having only one agenda. That agenda is how to revive fast. Okay? అప్పుడు కలుస్తా ఉన్నాం మిమ్మల్ని, ముందు మాట్లాడుతూ ఉంటే నాకు కూడా ఒక నమ్మకం వస్తుంది.